Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? తర్వాత వచ్చేసి ఇది మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా, మన ఇంట్లో ఫంక్షన్ తర్వాత. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక ఒక 2 డేస్కో ఏమో శ్రీశైలం అయితే వెళ్ళాము మేము. ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. తర్వాత వచ్చేసి ఆ రోజు సాటర్డే కాదండి, ఫ్రైడే. తర్వాత వచ్చేసి ఫ్రైడే తర్వాత మార్నింగ్ టిఫిన్ అయితే బోండాలైతే చేశాను. బోండాలు టిఫిన్ చేసి నేనైతే బాక్స్ అయితే పట్టుకెళ్ళాము. ఎందుకంటే బయట ఎక్కువ తినబుద్ధి కాదు. మేమైతే బయట ఎక్కువ తినము. సాధ్యమైనంత వరకు నేను ఇంట్లోనే చేసుకోవాలని చూస్తూ ఉంటా. ఎక్కడన్నా టూర్లు అట్లా వెళ్ళినప్పుడు ఆ రోజంతా కన్నా నడుస్తుంది కదా బయట తినకుండా అనేసి నేనైతే ఆఫ్టర్నూన్కి పప్పు, అన్నం మేము మా పాప చేసింది. నేను టమాటో పచ్చడి, బీరకాయ కర్రీ, ఫ్రై అయితే నేనైతే చేశాను. తర్వాత వచ్చేసి మేము 10కి అలా బయలుదేరాము. టిఫిన్ చేసేసి నేను, పాప, బాబు, మా అల్లుడు, మా వారు, వదినమ్మ కూడా ఉంది. అప్పుడు వదినమ్మ కోసమే వెళ్ళాము. ఆమె శ్రీశైలం చూడలేదు అంటే సరేలే వెళ్ళొద్దామనేసి వెళ్ళాము. మేమైతే ఏమీ అనుకోలేదు శ్రీశైలం వెళ్ళాలి అట్లా అనేసి సడన్గా వెళ్ళాము. పోదామా అంటే సరే అనేసి వెళ్ళాము. అట్లా అంతే, పోవాలని అయితే ఏం లేదు. తర్వాత వచ్చేసి మేము 10కి బయలుదేరి వెనక మా పాప, మా వారైతే కూర్చున్నారు. మధ్యలో నేను, వదినమ్మ కూర్చున్నాము. ముందు బాబు, అల్లుడు డ్రైవింగ్ చేస్తున్నాడు. మా బాబు కాసేపు, అల్లుడు కాసేపు అయితే డ్రైవింగ్ అయితే చేశారు ఇద్దరు. ఎందుకంటే శ్రీశైలం కదా, కొంచెం లాంగ్ డ్రైవ్ కదా, వాళ్ళు ఇద్దరు కొంచెం కొంచెం సేపు అయితే నడిపారు కారు. తర్వాత వచ్చేసి అవుటర్కి అయితే వెళ్ళాము మేము. ఎందుకంటే సిటీలోకి వెళ్తే మొత్తం ఇక్కడ ఎల్బీ నగరు, చంద్రాయణగుట్ట అంతా జామ్ ఉంటుంది సిటీలోకి వెళ్తే అనేసి అవుటర్కి వెళ్తే తొందరగా అనిపించింది. మళ్ళీ ఎక్కడ అంటే తుక్కుగూడ గడ కలిసినాము. అవుటర్కి వెళ్తే ట్రాఫిక్ అనేదే లేదు. అసలు సిటీ అనేది ఏం తగలలేదు. అసలు మాకు ఇక్కడే కదా, మాకు దగ్గర అన్నట్టు. ఇక్కడ హయత్ నగర్ నుండి వెళ్తే మాకు హయత్ నగర్ దగ్గర, హయత్ నగర్ నుండి వెళ్తే మాకు అసలు సిటీ ఏం ఇంత టచ్ కాదన్నట్టు అవుటర్ ఎక్కితే. కానీ ఆ రోజైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది. డిండి బ్రిడ్జి అయితే వచ్చింది. ఎందుకంటే డిండి అప్పుడు వాటర్ కనిపించేది. ఇప్పుడు అది కట్టారు కాబట్టి వాటర్ కనిపించట్లేదు. ఆ పైకి డిండి పైకి వెళ్తేనే వాటర్ కనిపిస్తాయి. అప్పట్లో అయితే కిందికి కనిపించేది ఆ కట్ట లేనప్పుడు. తర్వాత మేము దారిలో అయితే లంచ్ చేసుకున్నాము. లంచ్ టైంకి 1:30, 2 లోపల లంచ్ అయితే చేసుకున్నాము. ఇదేనండి నేను చెప్పాను కదా, ఆ పప్పు, అన్నం, చట్నీ, బీరకాయ కర్రీ అని చెప్పాను కదా. అక్కడ మంచిగా చెట్ల కింద చెట్ల కింద ఆగి తినేసి, చాలా అక్కడ కట్టలాగా కూడా ఉంది. అక్కడ చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుందని చెప్పాను కదా. ఈ పువ్వులు నాకు చాలా ఇష్టమని పోయిన వీడియోలో చెప్పాను కదా. ఆ రోజైతే నాకైతే ఆ పూలను పట్టుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడైనా రోడ్ మీద వెళ్తుంటే చూస్తాను కానీ ఆగి అయితే ఆ పూల దగ్గర ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ రోజైతే నాకు అవకాశం వచ్చింది. ఆ పూల దగ్గర వెళ్ళి చూడడము అట్లా. చిన్నప్పుడు చూసేవాళ్ళము, ఆడుకునే వాళ్ళము. దానిలతోన కూరలకు అలా అతికిచ్చే వాళ్ళం. కూరలాగా ఉంటుంది దానిలో పువ్వు మొగ్గ. తర్వాత వచ్చేసి ఇక్కడ లంచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. లంచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పూల దగ్గర వెళ్ళాలని నాకైతే చాలా ఇష్టము రోడ్డు మీద వెళ్తుంటే. కాకపోతే ఎప్పుడూ టైం ఉండదు కాబట్టి వెళ్ళము. ఇక ఆ రోజు లంచ్కి అక్కడ ఆగాం కదా, అందుకనేసి ఆ పూల దగ్గర ఒక ఫోటో దిగి చిన్న వీడియో తీసుకొని అయితే వెళ్ళాము. మేమైతే ఇక ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. ఫారెస్ట్కి అయితే తొందరగానే వస్తాము. కానీ కాకపోతే ఇంకా అందులోనే వెళ్ళాలి ఎంతకు రాదు. శ్రీశైలం అయితే ఇక్కడ ఏమంత బోర్ అనిపించదు. ఫారెస్ట్లోకి వెళ్ళాకే చాలా కొద్దిగా బోర్ అనిపిస్తుంటుంది.
క్లైమేట్ చాలా బాగుంది గనుక కొంచెం ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఎందుకంటే మా పాప అయితే బాగా నవ్విస్తూ ఉంటుంది. ఇక ఆమె నవ్విస్తూ ఉంటే ఏదేదో అనుకుంటా కాసేపు మళ్ళీ తర్వాత దగ్గరికెళ్ళాకైతే మళ్ళీ ఒక దగ్గర వాటర్ అయితే తీసుకొని డ్రింకింగ్ వాటర్ తీసుకొని తర్వాత అక్కడ ఒక టీ అయితే తాగాము మళ్ళీ. టీలయితే తాగాల్సిందే అప్పుడప్పుడు ఇట్లా లాంగ్ వెళ్ళినప్పుడు. నేనైతే ఇక నాతో పాటు అందరూ తాగుతారు. కాకపోతే నేనే ఆపమని చెప్తాను. టీకైతే కంపల్సరీ నేను తినడం గూడా అడగను గానీ, టీకైతే ఆపమని అడుగుతాను. అది ఎవరైనా సరే నాకు టీ కావాలని అడుగుతాను. నేను టీ తాగుతాను. అది ఏ టైం అయినా సరే టీ ఉంటే నాకు ఎనర్జీగా ఉంటుంది. ఇదిగోండి మన శ్రీశైలం అందాలు. శ్రీశైలంకి దగ్గర దగ్గర వస్తూ ఉన్నాము. ఇక అట్లే కాలక్షేపం చేసుకుంటా కార్లో ఏదో జోకులు చేసుకుంటా ఇక్కడ టీ తాగాము. అమూల్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్. కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ అంటే ఏమి తాగలేదు. కాకపోతే టీ తాగితేనే బాగుంటుంది. జర్నీలో హెడేక్ అది రాకుండా చాలా బాగుంటుంది. అందుకనేసి నేనైతే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ వేరే ఏమి తీసుకోను. నేను కూల్ డ్రింక్స్ తీసుకోవడమే తక్కువ. అసలు నేను బయటికి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ అసలు తీసుకోను. ఎప్పుడో మా ఇంట్లో ఫంక్షన్లో కానీ ఎవరైనా చుట్టాలు వస్తే కానీ ఒక హాఫ్ గ్లాస్ కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాను అంతే. నాకు కూల్ డ్రింక్స్ అస్సలు ఇష్టం ఉండదు. లోయలు అవన్నీ భలే అందంగా అనిపిస్తుంది శ్రీశైలం వెళ్తూ ఉంటే. ఆ ఘాట్ రోడ్డు అవన్నీ చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు చూసి ఆనందించండి ఈ లొకేషన్ అంతా. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు వాటర్ అయితే లేవు. ఇప్పుడు అయితే వాటర్ అయితే చాలా వస్తున్నాయంట శ్రీశైలంకి. అప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే ఏమీ వాటర్ లేవు. అటు స్టోరేజ్ దగ్గర కొన్ని ఉన్నాయి అంతే. కాకపోతే ఇక్కడ పాతాళ గంగలో అయితే ఏమీ ఎక్కువ వాటర్ లేవు. ఉంది డ్యామ్ దగ్గర అయితే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాకపోతే వాటర్ ఉన్నప్పుడు వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ లేవు కనుక ఏమంతా మంచిగా అనిపించదు. పాతాళ గంగ ఇక్కడ దోమల పెంట, ఈగల పెంట ఇవన్నీ ఫిష్లు అయితే రకరకాల ఫిష్లు కనిపిస్తాయి. మరి తీసుకెళ్తారో ఎట్లనా కానీ మేమైతే ఎప్పుడూ తీసుకోలేదు. ఎందుకంటే మనం దేవుని దగ్గర కదా వెళ్ళేది. వచ్చేటప్పుడు కూడా ప్రసాదాలు అవి ఉంటాయి కాబట్టి మేమైతే ఎప్పుడూ దానిని చూడలేదు, తీసుకోలేదు. వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే చూడడమే అంతే. చూసే వరకే మన పని అంతే. కాకపోతే ఎప్పుడు ఎలా అని కూడా ఎట్లా రేటు అని కూడా కనుక్కోలేదు. ఇక్కడ కూడా టోల్ గేట్ అయితే పెట్టిండ్రు. ఇదివరకు అయితే మేము వెళ్ళినప్పుడు అయితే టోల్ గేట్ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టోల్ గేట్ అయితే పెట్టిండ్రు. ఎక్కడైనా టెంపుల్స్ కానీ ఎక్కడైనా కానీ మనము ఒక్కసారి వెళ్ళినామంటే మళ్ళీ ఒక్కసారి వెళ్ళినప్పుడు చేంజ్ అయిపోతూ ఉన్నవి ఎక్కడైనా టెంపుల్స్ అట్లా. ఇక్కడ డ్యామ్ చుట్టూ అట్లా తిరగడమే మస్తు టైం పడుతుంది. 2-3 గంటలు 3 గంటల పైనే పడుతుంది మొత్తము మనం శ్రీశైలం వెళ్ళడానికి. బయట ఎంత టైం పడుతుందో మనం ఫారెస్ట్లోకి వెళ్ళి శ్రీశైలంలోకి వెళ్ళే వరకు కూడా అంతే టైం పడుతుంది. తర్వాత వచ్చేసి మేము మధ్యలో పాలధార, పంచదార, సక్ష గణపతి ఉంటారు కదా, అక్కడైతే ఆగాము. మా బాబు చూడలేదంట పాలధార, పంచదార. నేనైతే దిగలేదు ఈసారి. ఎందుకంటే మస్తు చూసాం కాబట్టి నేనైతే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళడము, కాళ్ళ నొప్పి చేసుకోవడం ఎందుకులే అనేసి. చూసిందే కదా చూసింది మళ్ళీ మళ్ళీ ఏం చూస్తామనేసి మా బాబు, మా అల్లుడు, మా వారు, పాప అందరూ వెళ్ళొచ్చారు. నేను వదినమ్మ అయితే పైనే ఉన్నాం. వదినమ్మ కూడా అప్పుడు హార్ట్ సర్జరీ అయింది కాబట్టి ఒక 3 మంత్స్ 4 మంత్సే అయింది కాబట్టి ఆమె కూడా ఏమీ వెళ్ళలేదు. నేను వదినమ్మ అయితే వాళ్ళు వెళ్ళొచ్చేసరికి అయితే మేము ఇవన్నీ చూస్తూ ఉన్నాము. షాపింగ్లు అక్కడ అన్నీ ఉంటాయి కదా, అట్లా మూలికలు అవన్నీ అక్కడ చాలా పెడతారు కదా పాలధార, పంచదార దగ్గర. అలా మూలికలు అవన్నీ చూస్తూ ఉండి టైంపాస్ అయితే చేసాము. అది ఎట్లా ఇది ఎట్లా అని. కాకపోతే మనం తీసుకుందాం అనుకుంటే అవి ఏం పని చేస్తావో చెయ్యవో అనేసి కూడా నేనైతే ఎప్పుడు ఏమీ తీసుకోము. ఆ మూలికలు కూడా
ఏదో ఆయిలు తలకు పెట్టుకోనికి ఆ మూలికలలో ఆయిలేసి తలకు పెట్టుకోవాలి అవన్నీ చెప్తా ఉంటారు వాళ్ళు. కానీ మనకు తెలియదు కదా అవి. మనకి ఎంటికలు ఊడతాయా, వస్తావా ఏది తెలీదు. అందుకే నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. చూడడం వరకే మనంతు. నేనైతే ఎక్కువ షాపింగ్‌లు గూడా జేయను టూర్‌లు పోయినప్పుడు. ఎందుకంటే మనకు అన్నీ హైదరాబాద్‌లో దొరుకుతాయి. కాకపోతే రేట్లయితే అక్కడ భలే భలే రేట్లుంటాయి గదా! అందుకే ఏం తీసుకుంటాము. ఇక్కడ మనకైతే తక్కువ రేట్‌లో వస్తాయి. కాకపోతే ఏదో ఒక గుర్తుగా ఒకటి మాత్రం తీసుకుంటాను కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ ఏవేవో చెట్లు గూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని రుద్రాక్షలు, జీడి గింజలు ఏంటో మూలికలని చెప్పాను కదా! మూలికలు, చెట్లు అవైతే ఇక్కడ అన్నీ చిన్న ఉసిరికాయలు అవన్నీ అయితే చాలానే ఉన్నాయి. ఈ అద్దం పర్సు లాగుంది చూస్తే లోపలైతే అద్దం ఉంది. భలే ఉంది ఇది ఈ అద్దము. కాకపోతే రేట్లు బాగా చెప్తారని చెప్పాను కదా! అందుకే నేనైతే ఎప్పుడు ఏ టూర్‌లు పోయినా గానీ నేనైతే షాపింగ్ అయితే చెయ్యను. గుర్తు కోసం ఒకటైతే తెస్తాను. ఎందుకంటే గుర్తుగా మనం వెళ్ళిన గుర్తుగా ఒకటి తీసుకుంటాను. ఏందో మన ఇంట్లో లేనిది ఒక్కటైతే తీసుకుంటాను. ఇక మా పాప వాళ్ళందరైతే పాలధార, పంచదార చూసొస్తామని వెళ్ళిండ్రు. మేమైతే ఇక్కడ వదినమ్మ అక్కడుండి అన్నీ చూస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వదినమ్మకు అన్నీ కొంచెం ఎక్కువ ఇది అనిపిస్తుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. మేమైతే చాలా సార్లే అయింది శ్రీశైలం వెళ్ళడం. ఇక్కడ నేను ఇక వాళ్ళు అట్లా వెళ్తే నేను చిన్న వీడియో తీసుకుంటా. నేనైతే ఇక్కడ షాపింగ్లు అవి వీడియో తీసుకుంటా అయితే కూర్చున్నాను. అక్కడక్కడ అయితే తీశాను. మొత్తం అయితే వీడియో ఏం తీయలేదు. అక్కడక్కడ తీశాను అంతే. కొంచెం షాపింగ్లు అట్లా కొద్దిగానే తీశాను. కానీ బాగా అనిపిస్తుంది శ్రీశైలంలో. ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా బాబు వాళ్ళకన్నా ఫస్ట్‌గా వచ్చేసి మళ్ళీ నా దగ్గర నేను ఇక్కడ కూర్చుంటే నా దగ్గర వచ్చి కూర్చున్నాడు. నేను వీడియో తీస్తాను ఇక్కడ చూడు నాన్న అంటే అస్సలు చూడట్లేదు. ఎందుకంటే మా బాబుకు అసలు ఇష్టం ఉండదు. వీడియోలో పడడము ఇష్టం ఉండదు. నేను అందుకే జుట్టు పట్టి ఇలా అంటున్నా చూడు అంటే జోక్‌గా నవ్వుకుంటా ఉన్నాడు. ఇటైతే చూడలేదు. తర్వాత మా అల్లుడు, మా వారు, మా పాప అయితే వచ్చేసారు. ఇక వచ్చేసాక మళ్ళీ సాక్ష గణపతి దగ్గరికి వెళ్ళాము. అక్కడ దగ్గరనే ఉంటుంది కదా! ఇలా పాప అయితే నా దగ్గరకు వస్తుంది. ఇక సరే అనేసి మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి వెళ్దామనేసి మళ్ళీ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మళ్ళీ ఆ నుంచి అక్కడ అటకేశ్వరం కూడా ఉంటుంది. అటకేశ్వరం దగ్గర వెళ్ళలేదు. తర్వాత పాలధార, పంచదార దగ్గరనే అటకేశ్వరం కూడా ఉంటుంది సైడుకు. అటు రోడ్ సైడ్కు మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్కేమో అటకేశ్వరము, రైట్కేమో పాలధార, పంచదార ఉంటుంది. ఇక్కడ ఇక సాక్ష గణపతి దగ్గరకు కూడా వెళ్తున్నాము. అది దగ్గరే అవుతుంది కదా. నేను మా పాప ఏదో మాట్లాడుకుంటా ఏదో నవ్వుకుంటా వాళ్ళైతే వెనుక వస్తుండే. ఎందుకంటే వదినమ్మ కొంచెం మెల్లగా నడుస్తుంది కాబట్టి వాళ్ళు వెనుక వస్తూ ఉన్నారు. నేనైతే చిన్న వీడియో తీసుకుంటా వెళ్దామనేసి నేనైతే ముందు వెళ్తున్నా. ఇక్కడ కొంచెం మందే ఉన్నారు. లైను అంటే పెద్దగా ఏం లేదు సాక్షి గణపతి దగ్గర. అక్కడైతే భలే రేట్లు ఉన్నవి. అక్కడ మామిడి పండ్లు కానీ కోత మామిడి పండ్లు అవన్నీ సన్నగా కట్ చేసి పెడితే ఒక 50 రూపాయలకు 3 గ్లాసులు. ఒక్కొక్క దాంట్లో ఒక 5-6 పీసులు ఉన్నాయి సన్నగా. అంతే. ఇక్కడ సాక్ష గణపతి దగ్గరకైతే వచ్చాము మనము. ఎంత 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. జనాలు అయితే ఆ టైంలో ఎవ్వరు లేరు. 4:35 అయింది అంతే. ఆ టైంలో అయితే ఎవరు లేరు. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని నేనైతే అక్కడ దగ్గరికి వెళ్ళే వరకు అయితే వీడియో ఏం తీయలేదు. కొంచెం వరకు అయితే వీడియో తీసుకున్నాను. తర్వాత దర్శనం చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో అయితే దిగాము. వదినమ్మ ఫోటో దిగింది. నేను కూడా ఒక ఫోటో అయితే దిగాను. ఇక్కడ పిల్లలు అయితే అడ్డడ్డుగా వస్తున్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు. నేను మా బాబు ఫోటో తీస్తా అంటే
ఇక్కడ చూడండి మనము ఇక్కడ హైదరాబాద్‌లో ఎన్నున్నా కొనము. అక్కడనేమో కొనాలనిపించింది. ఎందుకంటే అట్లా ఎళ్ళినప్పుడు కొనుక్కొని తినాలి అనిపిస్తా ఉంటది. మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది గదా! మామిడికాయలు ఉన్నప్పుడైతే మేము ఒక్క కాయ గూడా ఇలా కోసుకొని తినము. తర్వాత వచ్చేసి తినాలనిపించదు ఉన్నప్పుడు. లేనప్పుడే ఏదైనా తినాలనిపిస్తా ఉంటది. అక్కడ మేము 50 రూపీస్ ఇచ్చి 3 గ్లాసులయితే తీసుకున్నాము. మామిడికాయ అయితే తీసుకున్నాం. వేరే ఏం తీసుకోలేదు. ఇక్కడ మనం గుడికి దగ్గర అయితే వచ్చేసాము. మళ్ళీ అక్కడ సాక్షి గణపతికి, గుడికి మళ్ళీ దూరం ఉంటుంది గదా! ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ లోపలికి అలౌడ్ లేదనేసి అన్నీ డ్రింకింగ్ వాటర్‌వి ప్లాస్టిక్ ఉంటాయి గదా! అన్నీ అయితే అక్కడ పడేపిచ్చిండ్రు. ఇప్పటిదాకా విగ్రహాలు కనిపించినాయి కదా! అక్కడనే అన్ని బాటిల్స్ ఏమన్నా ఉన్నా మా దగ్గర అయితే ఏం లేవు. వేరే బాటిల్స్ తీసుకోలేదు. ఆ కొన్న బాటిల్స్ అయితే అక్కడ పడేపిస్తా ఉన్నారు. లోపలికి తీసుకుపోవద్దనేసి ఆ రోజు. అప్పుడప్పుడే పెట్టారంట అది. అక్కడ మేము కారు పార్కింగ్ చేసి తర్వాత ఎళ్ళంగానే దర్శనంకైతే వెళ్ళాము. టైం ఉంది కదా! రూమ్‌కెళ్దాం అనుకున్నాము. మళ్ళా లేట్ అయిపోతది అనేసి అప్పటికే 6 ఏమో అయింది టైము. సరేలే ఇంగ ఒక దర్శనం అయితే ఎవ్వరు జనాలు లేరు అప్పటికి. ఎందుకంటే అంతకుముందే కదా హాలిడేస్‌లున్నాయి పిల్లలకు. అంతకుముందు జనాలైతే చాలా ఉన్నారు. ఇప్పుడిప్పుడైతే రష్ అయితే తగ్గిపోయింది కాబట్టి మాకు ఎవరు లేరనిపించింది దర్శనం దగ్గర. అందుకే మేమైతే దర్శనం చేసుకొని రూమ్‌కెళ్దాంలే అనేసి దర్శనం అయితే చేసుకొనొచ్చాము. దర్శనం దగ్గర కూడా ఎవ్వరు లేరు. మేము డైరెక్ట్‌గా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని తర్వాత వచ్చేసి రూమ్‌కైతే వెళ్తా ఉన్నాము. మా అల్లునికి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడంట. అప్పటికే రూమ్ అయితే వాళ్ళు చూసి పెట్టారు రూము. మా అల్లుడు ఎవరికో కాల్ చేస్తే వాళ్ళైతే రూమ్ చూసి పెట్టారు. అప్పటికి మేము దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మళ్ళీ డిన్నర్ టైం అయితా ఉంది అప్పటికే. 8:30 అయింది. డిన్నర్ టైం అయితా ఉంది. అందుకే రూమ్‌కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసుకుందామనేసి నేను మళ్ళీ డిన్నర్ కూడా చపాతీ కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే మాకు అంతగా ఇష్టం ఉండదు. బయట తినొచ్చు. అంతగా నచ్చదు. నాకైతే అస్సలే నచ్చదు బయట తినడము. మా వారు కూడా అస్సలు తినడు. అందుకనేసి నేనైతే ఆ రోజంతకి చపాతీ కూడా బయట ఎందుకు తినడం అనేసి నైట్‌కి చపాతీయే తింటాం కదా మేము. ఇక చపాతీ అయితే తీసుకెళ్ళాను. కర్రీస్ అయితే చట్నీ, బీరకాయ కర్రీ ఉంది కాబట్టి చపాతీ అయితే తీసుకెళ్ళాను. షాపింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఏమేమి షాపింగ్ చేసాం, మేము డిన్నర్ చేసి రూమ్‌కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి షాపింగ్‌కెళ్ళాము మేము. నేనేమేమి షాపింగ్ చేశాను, ఏమేమి తీసుకున్నాము అనేసి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో షాపింగ్